వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం SLS ఫంక్షన్ హాల్లో సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని, అదాని స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో బిగించే ప్రయత్నాలు మానుకోవాలని, దీనికి వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీ ప్రజా పోరాటం చేయడం జరుగుతుందని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన నరేంద్ర మోడీకి, అదానికి ఊడిగం చేస్తుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గతి తప్పి రివర్స్ గేర్ లో పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్, జగ్గయ్యపేట నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు అంబోజీ శివాజీ, జూనెబోయిన శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మీరందరూ గట్టిగా తప్పని పడవలసింది. రైతు బాంధవుడుగా చేసినటువంటి సూర్యదేవర నాగేశ్వరరావు గారి సభా ప్రాంగణంలో మనం ఈ సభ జరుపుకుంటున్నాం. ఇరువురు పెద్ద ఒక నాయకుడు. అలాగే నిన్న బహిరంగ సభ 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా జగ్గయ్యపేట, ఉమ్మడి నందిగామ, ఉమ్మడి జగ్గయ్యపేట ప్రాంతాలకు నిర్వహిస్తున్నటువంటి ప్రథమ శాసనసభ్యుడు జగ్గయ్యపేట పుల్లమది వెంకటేశ్వర్లు గారు బహిరంగ సభ వేదికలో సభ జరుగుతుంది. కాబట్టి ఒక 3 మహానాయకులు, కార్మికోద్యమానికి ఎన్నలేని సేవలు అందించినటువంటి నాయకుల పేరు మీద మన సభ జరుగుతుంది. ఈ సభ ఆద్యంతం కూడా మీరందరూ చక్కటి సూచనలు రామకృష్ణ గారు ప్రారంభించిన తర్వాత మీరు అందరూ కూడా మంచిగా మహాసభని సంతాపం తెలియజేసే మహాసభ జాతీయ సమితి కార్యదర్శి, రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ అతుల్ కుమార్ రంజన్ గారు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ గారికి, గారికి, అందరికీ నా స్టేజ్ మీద కూర్చున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వీరులపాడు ఎంపీటీసీగా ఉన్నాను. వీరులపాడు ఎంపీటీసీ అంటే మన వీరులపాడు నుంచి చాలామంది తెలియకపోవచ్చు. కానీ మా ఏరియాలో, నందిగామ ఏరియాలో అందరూ కూడా మా ఊరు అంటే చాలా సూపర్. దీనికి మా ఊరు చాలా ఎడ్యుకేషన్లో చాలా ముందుంది. నేను కూడా ఇంజనీర్ చేశాను. ఇంజనీర్ చేసిన తర్వాత రిటైర్ అయ్యి మా ఊళ్ళో జాయిన్ అయ్యాను. మా ఊళ్ళో చేరిన తర్వాత నాకు కమ్యూనిస్ట్ లీడర్స్ ఒకటి పోషించుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ జరుపుకుంటున్న సందర్భంగా అధ్యక్షత వహించిన 20,500 करोड़ से अधिक की धनराशि बटन दबाकर सीधे उनके खाते में हस्तांतरित करने की कृपा करें। बहुत जोरदार तालियों से माननीय प्रधानमंत्री जी के प्रति आभार और कृतज्ञता हमारे किसान भाइयों की तरफ। ये प्रधानमंत्री किसान सम्मान निधि सीधे उनके खातों में जा रही है, जिसे आप स्क्रीन पर देख सकते हैं। और आइए देखते हैं एक इसी पर आधारित शॉर्ट फिल्म। जोहार मुंडा वीरुలకు जोहार, जोहार मुंडा वीरुలకు जोहार, जोहार मुंडा वीरुలకు जोहार. కామ్రేడ్స్, ఇరువురు నియోజకవర్గంలో ఏకొండూరు మండల పార్టీ నాయకులు కమ్రేడ్ వీరం బుచ్చి రామయ్య గారు, అందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము సూపర్ 6లో ఒక వాగ్దానాన్ని 1 సంవత్సర కాలం పాటు అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు తప్ప అమలు మాత్రం పాక్షికంగా ఉంది. ఎందుకంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమంటే
అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. 20,000 సంవత్సర కాలం, 20 పైసలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2,000 ఇస్తామంటే దానికి 5,000 కలిపి 7,000 ఇస్తాము, ఇదే పెద్దదని చెప్తే అది ఏ రకంగా కూడా రైతులు సంతృప్తి చెందరు. రైతులు ఇప్పటికే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు కావడమే కాకుండా వారు పండించిన పంటలు ఏ ఒక్క దానికి కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఇవాళ ధాన్యం పండించిన రైతులు, మిర్చి పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, అదేవిధంగా పొగాకు పండించిన రైతులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒకప్పుడు టమాటాలు రోడ్లో పోసేది మేము చూసాము, కానీ ఇవాళ మామిడికాయ పండ్లు కూడా రోడ్లో పోస్తున్నారంటే ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రానందువల్ల రైతులందరూ కూడా అప్పుల పాలయ్యారు. మీరు ఇస్తామన్న 20,000 ఇవ్వకుండా సంవత్సరం దాటిన తర్వాత కూడా 7,000 రూపాయలు ఇచ్చి అదే మహద్భాగ్యం అని చెప్పి పెద్ద పెద్ద కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే దాని ద్వారా సమస్య పరిష్కారం కాదు. వ్యతిరేకంగా దాన్ని నిలబెట్టి నాటో కూటమికి ఉక్రెయిన్ కూడా తమకు అనుకూల అక్కడ ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకోవడానికి రష్యాకు పక్కలో బల్లెం మాదిరి దాన్ని ఒక తయారు చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తాం. దాని పర్యవసానంగా సంవత్సరాల పర్యంతం అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. అదేవిధంగా మనమందరం కూడా టీవీల్లో పేపర్లు చూసాం. పాలస్తీనా యుద్ధం, అక్కడున్న హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ వాళ్ళపైన దాడి చేశారని చెప్పి దానితో అగ్రిమెంటు, అది లోపాయికారి అగ్రిమెంటు, లంచాలు తిన్నారని చెప్పి ఈవెన్ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో 1,750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది అని అంటే దానిపైన మీరు ఎందుకు మాట్లాడడంలో, ఎందుకు అదానితో అగ్రిమెంట్ రద్దు చేయడంలో? కాబట్టి వాళ్ళ స్పష్టంగా వామపక్షాల తరఫున చెప్తా ఉన్నాం, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి, అదానితో అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కరెంట్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీయబోతాం. నిలదీస్తాం. మీరు చెప్పిందేమి, మీరు చేస్తున్నదేమి. ఇవాళ మాట తప్పారు, మడమ తిప్పారు, రివర్స్ గేర్లో పోతున్నారు.